రాష్ట్రంలో తిరిగి టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి శివరామరాజు చెప్పారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 11న జరుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తాడేపల్లిగూడెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులతో ఈరోజు ప్రత్యేకించి నాకు అత్యంత ఆప్తులు మా శ్రేయోభిలాషుల మిత్రులు ముళ్ళపూడి బాబురాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి నాని గారు అట్లాగే నేను కూడా ఈరోజు ప్రచార కార్యక్రమంలో తాడేపల్లిగూడెంలో పాల్గొనడం జరిగింది. దీనికి మద్దతుగా జూపూడి ప్రభాకర్ గారు మాకు పెద్దలు శ్రేయోభిలాషి, అలాగే ఎక్స్ఎమ్మెల్యే కనకసుందరం గారు, అట్లాగే ఈ తాడేపల్లిగూడెంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎంతో ఆనందంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా ఈరోజు ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. వాడవాడలా కూడా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఆత్మీయంగా ఆదరిస్తూ స్వాగతిస్తూ నీకే ఓటు వేస్తామని ఆనందాన్ని అభిమానాన్ని వ్యక్తపరచడం ఎంతో శుభకరం. మన ఆంధ్రప్రదేశ్లో ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తూ పేద ప్రజల అవసరాలన్నీ కూడా తీరుస్తూ గ్రామాలు పట్టణాల్లో మౌలిక వసతులను ఏర్పరుస్తూ అభివృద్ధి సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ ఏదైతే రాష్ట్ర భవిష్యత్తుకి అవసరమైన పోలవరం నిర్మాణం, అమరావతి నిర్మాణం, కోస్టల్ కారిడార్ నిర్మాణం వంటి ప్రాజెక్టులని చేపడుతూ దేశంలోనే అగ్రభాగాన ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్తున్న మన పేద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతని గుర్తెరిగి ప్రజలందరూ కూడా మద్దతు ఇచ్చినందుకు ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ మన తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారు మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి, వారికి అఖండ విజయాన్ని చేకూర్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే విధంగా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే ఈరోజు మన ముళ్ళపూడి బాబురాజు గారు ఈ తాడేపల్లిగూడెం అభివృద్ధిలో 5 ఏళ్ళ అంకిత భావంతో పనిచేసి ప్రజలకి ఎన్నో అభివృద్ధి సంక్షేమాన్ని అందించే అందరికీ కూడా తలలో నాలుకగా ఉండి అందరికీ అందుబాటులో ఉండి ఈరోజు ఈ అభివృద్ధి రానున్న 5 సంవత్సరాలు మరింత సమర్థవంతంగా జరగాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవ్వాలనే అంకిత భావంతో మన బాబురాజు గారు ఈరోజు ఆశీస్సులు ఇస్తున్నారు. అట్లాగే మన జూపూడి ప్రభాకర్ గారు మన మధ్యకి వచ్చి ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరిగి కావాల్సిన ఆవశ్యకత అట్లాగే రాష్ట్రం మరింత ప్రగతి పదంలో ముందుకెళ్లే పరిస్థితిని వివరించడానికి జూపూడి ప్రభాకర్ గారు వచ్చారు. అట్లాగే నేను కూడా ఈరోజు నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చి అభ్యర్థించేది ఈ నర్సాపురం పార్లమెంటు అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను. అట్లాగే ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి స్థానికంగా ఉండి సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతానని చెప్పి అందరూ కూడా ఆశీస్సులు ఇచ్చి అఖండ విజయాన్ని నాని గారికి నాకు కల్పించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఆ హృదయపూర్వకంగా అందరినీ కూడా అభ్యర్థిస్తున్నా.